జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే రక్షణ రంగం విషయంలో కావచ్చు, లేకపోతే విదేశాంగ విధానం విషయంలో కావచ్చు, ఒకటేంటి ఆయన చేస్తున్నటువంటి పనులు అసలు వర్ణాతీతం అనమాట. అంత గొప్ప గొప్ప పనులన్నీ కూడా చేస్తున్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ప్రతి ఒక్కరికి ఈ మెడికల్ స్కీములు కానీ ప్రతి ఒకటే కాదు, చెప్పాలంటే అల్టిమేట్ అనమాట. ఆ పాలన అనేది చెప్పాలంటే అది ఒక అద్భుతం. కానీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి చాలా పథకాల గురించి, అందులో ప్రజలకు అందుతున్నటువంటి ప్రయోజనాల గురించి చాలా మంది చెప్పలేకపోతున్నారు, చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒకే ఒక్క పథకం ద్వారా ప్రజలకు ఏ స్థాయిలో మేలు జరుగుతుందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ధనధాన్య కృషి యోజన. వ్యవసాయ రంగంలో వెనుకబడినటువంటి రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం పేరే ధనధాన్య కృషి యోజన. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని మొన్ననే ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది సన్నకారు రైతులు పెద్ద మొత్తంలో లాభపడనున్నారనమాట. తమ పంటలకు గిట్టుబాటు ధరలను కూడా పొందనున్నారు. ఈ సన్నకారు పేద రైతులు లాభాల బాట పట్టి 3 పూట్ల భోజనం చేయనున్నారనమాట. అసలు చెప్పాలంటే వ్యవసాయం అనేది ఒక జాక్ పాట్ నా దృష్టిలో. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినండి. సపోజ్ ఏదైనా పంట పెట్టాం అనుకోండి, అది 3 నెలల పంట కావచ్చు, సంవత్సరం పంట కావచ్చు, అట్లా ఒకసారి వచ్చేసి ఏదో అంటే మా పక్కలే, అంటే మా రాయలసీమ జిల్లాల్లో కరువు ఒకసారి వస్తుంది. అంటే వాటర్ సరిగ్గా ఉండదు. సరే, నీళ్లు సరిగ్గా ఉన్నాయా? పంట సరిగ్గా రాదు. సరే, నీళ్లు సరిగ్గా ఉండి పంట సరిగ్గా వచ్చిందా? రేట్లు ఉండవు. సరే, రేట్లు కూడా ఉన్నాయా? ఈడేమో పంట దిగుబడి సరిగ్గా ఉండదు. ఏదో ఒక కారణం వల్ల నీకు రైతు చేతికి 10 రూపాయలు రావాలంటే అది ఏ 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో ఒక జాక్ పాట్ కొట్టేట్టు ఉంటుంది. కానీ ఈ వెనకన్ని పేరుకొని పోయి వస్తూ ఉంటాయి. ఏది? ఈ ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, దుక్కులకు, కూలీలకు, వీటికన్నిటికి కూడా ఇంత తడిసి మోపినంత అవుతుంది డబ్బులు. ఇవన్నీ అప్పులన్నీ పేరకపోయింటాయి. ఎప్పుడన్నా వచ్చినా కూడా అది వచ్చింది అనుకోవడానికి కూడా ఉండదు. వచ్చిన సేపు పట్టదు, మళ్ళీ అది ఖర్చు అయిపోయేదానికి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకొచ్చింది. దీని గురించి మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంటకు గిట్టుబాటు ధరలను ఆ రైతులే నిర్ణయించుకోవచ్చు అనమాట. పైగా రైతులు దళారుల బాధ లేకుండా తమ పంటను దేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు. అంటే తాము పండించేటువంటి పంట పైన రైతుకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను అయితే అమలు చేసింది. నిజానికి ఇవి మన దేశంలో ఖచ్చితంగా అవసరమైనటువంటి వ్యవసాయ చట్టాలు, అంతే కదా. ఇప్పుడు నేను పండించిన పంటలను నేను నా గిట్టుబాటు ధరకు అంటే నేను ఎంత అమ్ముకోవాలని చెప్పేసి నాకు ఆ స్వేచ్ఛ నాకు లేకపోతే ఇంకెట్లా? రైతులు పండించేది ఏమైనా నష్టపోయేదానికా? అప్పుల పాలు అయిపోయేదానికా? ఆత్మహత్యలు చేసుకునేదానికా? కాదు కదా. దళారీలు ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో ఈ చట్టాల అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఈ చట్టాల మూలంగా రైతులు గొప్పగా లాభపడతారు. అన్నీ ఆలోచించే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునేది. కానీ ఆ చట్టాలను నల్ల చట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి కొన్ని రైతు సంఘాలను రెచ్చగొట్టి ఫేక్ రైతు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఫేక్ రైతు ఉద్యమం ద్వారా దేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పట్లో మీరు కూడా చూసే ఉంటారు. ఓయమ్మ, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఏడాది నుంచి వచ్చారు ఇంత పెద్ద అన్ని ట్రాక్టర్లు అన్ని వేసుకొని కనీసం పోయేది కూర్చొని వాళ్ళ ఇష్ట ప్రకారం ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, అది ఇదంట మామూలు కాదు వాళ్ళు చేసేది. ఇప్పుడు నాకు తెలిసి ఒక మాట చెప్తా. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలైనా చూసుకోకుండా ఉండగలుగుతారేమో కానీ ఒక వ్యవసాయం చేసేటటువంటి రైతు తన భూమిని వదిలిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేడు. ఎందుకంటే చేలో ఏమైపోతుందో అనే, కనీసం ఊరికే బీడు పెట్టాలన్నా కూడా గడ్డి వెలిసిపోతుందేమనే, ఇట్లా రకరకాల ఆలోచనలు. రైతు అనేవాడు పొలం చూడకుండా ఒక రోజైనా కూడా ఉండలేడు. సరే, ఏదైనా పని మీదనో లేకపోతే ఏదైనా ఒక కార్యాలయం మీదనో ఏదైనా బయటికి బినాడు అనుకుందాం, వచ్చి రాగానే అదరా బదరా వచ్చి మళ్ళా చేలోకి వెళ్ళిపోతాడు. సరే, ఒకసారి చేను మొహం చూసి వస్తానండి, అంత ప్రేమ ఉంటుంది ఆ పొలం మీద రైతుకు. అలాంటిది వీళ్ళు రోజుల తరబడి కాదు, నెలల తరబడి ఇళ్ళు వాకిళ్ళు అన్ని వదిలేసి వచ్చి ఆ వార్త వేసుకొని కూర్చున్నారు. ఓయమ్మ, వాళ్ళ కాళ్ళకు మసాజ్ చేసేదానికి మిషన్లు, తాగేదానికి ఏం లే బ్రాండెడ్ మందు, వాళ్ళ కత్త, వాళ్ళ టయానికి వాళ్ళ ఫుడ్, ప్రతిరోజు కూడా వాళ్ళకు కిరాయి డబ్బులు, కూలి అనమాట ఆడ వచ్చి కూర్చుని దానికి. ఈ విధంగా ఆ దళారులు, అదేవిధంగా ఈ మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు వీళ్ళంతా కలిసి వాళ్ళు పెద్ద ఎత్తున మేపినారు.
అర్థమవుతుందా? ఈ ఫేక్ రైతు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్లాన్లు వేశారు. అంతెందుకే మోడీ గారు ఒకసారి పంజాబ్ పోయింటే ఏ నష్ట దిగ్బంధనం చేసినట్టు అయిపోయింది మొత్తం. అసలు ఆయన ఇదిగో ఈ రూట్లో వస్తాడని చెప్పి ఎట్లా తెలిసిందో, ఎవరు రూపొందించారో కానీ వీళ్ళంతా కూడా ఆయన మీద అటాక్ చేసడానికి కూడా ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ న్యూస్ ఒక సంచలనం అయిపోయింది. అంటే మోడీ గారిని హత్య చేసేదానికి కూడా ఈ ఫేక్ కుక్కలు అయితే వెనకాళ్ళ. అర్థమవుతుందా? దీంతో ఈ విషయం గమనించినటువంటి ప్రధాని మోడీ గారు ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ రైతుల ముసుగులో వాళ్ళు దేశాన్నే తగలబెట్టాలనుకున్నారు. అర్థమవుతుందా? సరే, ఆ 3 రైతు చట్టాలను తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దేశం కొలికి వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇప్పట్లో మళ్ళీ ఇది ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా అనేసి సరే అని చెప్పేసి దానికి బ్రేక్ వేసినట్టు కొంచెం రద్దు చేసి దాన్ని హోల్డ్లో పెట్టారనమాట. దీని మూలంగా మళ్ళీ రైతులు కొంతమేర నష్టపోవాల్సి వచ్చింది, మళ్ళీ దళార చేతుల్లో చిక్కోవాల్సి వచ్చింది అనమాట. ఇంకేం చేద్దాం, స్వయంకృపరాధం. ఎవరో ఫేక్ ముండాకుడుగులు చేసిన పనికి నిజమైన రైతులు బలైపోయినారు. కానీ ఎలాగైనా సరే సన్నకారు రైతులను ఆదుకోవాలన్న తపన మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులో అలాగే ఉండిపోయింది. అందుకే బాగా ఆలోచన చేసి ఈ ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా ముందుగా దేశంలోని 100 వెనుకబడినటువంటి జిల్లాలను గుర్తించారు. ఎన్ని? 100 జిల్లాలు. ఈ వెనుకబడినటువంటి జిల్లాలకు పెద్ద ఎత్తున ఈ రోడ్డు మార్గాలన్నీ కూడా నిర్మిస్తారు. అలాగే వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులకు ఇళ్లు కట్టించిస్తున్నారు. అలాగే రైతులకు 24 గంటల పాటు కరెంటు ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తారు. ఇక నీటి సౌకర్యం కూడా ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఈ 100 వెనకబడినటువంటి జిల్లాల్లోని సన్నకారు రైతుల ఉత్పత్తి రెట్టింపు అయితే కానున్నది. ఇక ఈ విధంగా పండించేటువంటి పంటలను వెంటనే అమ్ముకునేలా ఈ 100 జిల్లాల్లో పెద్ద పెద్ద మార్కెట్ యార్డులు కూడా నిర్మిస్తున్నారంట. ఇక దేశం మొత్తంలో ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే 2004 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 5 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తే 2014 నుంచి 2024 మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇచ్చిందంట. అర్థమవుతుందా? ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ గారే తెలియజేసినారు. అంతేకాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ధనధాన్య కృషి యోజన ద్వారా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంటను అయితే పండించున్నారనమాట. అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ జిల్లాలో పండించడానికి సరిపడే పంటను ఆ జిల్లా మొత్తంలో పండించేటట్లు ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంటను వేసేటట్టు చర్యలు తీసుకున్నారనమాట. అంతేకాకుండా అందుకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను ప్రభుత్వమే రైతులకు సబ్సిడీల్లో అందించున్నది. దీని ద్వారా ఆయా పంటల దిగుబడి రెట్టింపు కావడంతో పాటు ఈ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతుంది అన్నమాట. అంటే మిగతా పంటలు పండించకూడదా అని కాదు, అంటే ఆ ప్రిఫరెన్స్ ప్రయారిటీ అనేది ఒకదానికి ఇస్తారనమాట. ఇక దేశంలో కేవలం ఈ వరి గోధుమ పంటల మీదనే కాకుండా వాణిజ్య పంటలైనటువంటి పత్తి, మిరప, చెరుకు, కాఫీ, టీ, అదేవిధంగా అగార్వుడ్, పప్పు దినుసులు వంటి వాణిజ్య పంటలు పండించేటట్టు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ఆ రైతులకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా పెద్ద మొత్తంలో సబ్సిడీలను కూడా అందిస్తూ ఉండడం విశేషం అనమాట. అంటే రైతుల వ్యవసాయ ఉత్పత్తులను రెట్టింపు చేయడమే కాకుండా వాళ్లకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం ఇక్కడ గొప్ప విషయం అనమాట. అంతేందుకు ఇప్పుడు మా ప్రాంతం వచ్చేసి ఉద్యానవన పంటలకు అది ఫేమస్ అనమాట. ఏది మామిడి కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా. అలాంటిది మాకు చెప్పాలంటే ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు మా పక్కన. అసలు ఈ మా నాయకులు ఏం చేస్తారో, ఈ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాల. మొత్తం ఏది ఒకటి కాదు, ఉద్యానవన పంటలంటే మా ప్రాంతం ఫేమస్. అలాంటిది ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు, సరైన ఎక్స్పోర్ట్స్ లేవు. ఏం చెప్పాలి ఇంకా? చూడండి, అంటే నరేంద్ర మోడీ గారు చెప్పేటటువంటి 100 వెనకబడిన జిల్లాల్లో మా జిల్లా కూడా ఒకటి అనుకోవచ్చు. ఇంకేం చెప్పాలా? దళారులు అయితే దోచుకొని తింటా ఉంటారు. రైతులు కష్టపడి పండించడమే కానీ కనీసం ఆ పంటకు గిట్టుబాటు ధర కూడా లేక అప్పులు పాలవుతూ ఉంటారు. చెప్పాలంటే ఈ ఎరువుల అంగళ్ళలోనూ, అంటే ఎరువులు మందులు వేస్తారు కదా, అక్కడ అప్పులు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడైతే విత్తనాలు వచ్చేసి ప్రైవేట్గా కొనాల్సి వస్తుంది, వాళ్ళకి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. పడే బాధలో అంతా ఎంత కాదు. చివరికి మొన్న ఈ మధ్య గిట్టుబాటు ధర లేక రైతులంతా కలిసి రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళా దళారులు ఏదో కనికరించినట్టు ₹2 పెంచినారు. అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. అయితే చాలా మార్పు రావాలా, ఎందుకంటే రైతులు సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అవునా కదా? మనం ఎన్ని పనులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ కడుపు తినేది కావాలి కదా. ఆ తినేది వచ్చిందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఏ పనైనా చేయగలుగుతాం. అలాంటిది నువ్వు తినేటటువంటి ఆ పంటలు పండించేటటువంటి రైతే దాన్ని ఎత్తేస్తే ఏం చేయాలి? అప్పుడు నువ్వేం తింటావు? మందులు మాకు తిని బతావా? ఇంకేమైనా కాదు, మట్టి రాళ్ళు తిని బతకాలనా?
అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.